నమస్తే, నేను మీ విశ్వేశ్వరరావుని. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన పుష్ప విలాపం నుండి 2వ పద్యంను చెప్పబోతున్నాను. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్లా మీకై త్యజించి కృషించి నశించిపోయి మా యౌవనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి మమ్మావల పారబోతురు గదా నరజాతికి నీతి ఉన్నదా. మా వెలకట్టలేనటువంటి సుకుమారమైన సుగంధమైన మధురమైన జీవితమంతా మీకై త్యజించి కృషించి నశించిపోవడం జరిగినది. మా యవ్వనాన్నంతా కొల్లగొని ఆపైన చీపురుతోడ చిమ్మి మమ్ము వాడినంతనే మమ్మ ఆవల పారపోస్తున్నారు కదా, నరజాతికి నీతి ఉందా అని పుష్పాలు తమ బాధను తెలియజేస్తున్నాయి. మమ్ములను అంటే పూలను ఊలు దారాలతో గొంతు కురిబిగించి, అనగా పూలను దండ కట్టే విధం మీకందరికీ తెలుసు. పైన 2 కింద 2 పూలు పెట్టి దారం కడుతూ ఉంటారు. పూలను గుండెలో నుండి సూదులు కూర్చి అంటే పూలదండ వేసుకునేటప్పుడు పూలు కట్టుకునేటప్పుడు సూదులు కూడా గుండెలో నుండి కూర్చి చేయడం జరుగుతుంది. ముడుచుకొందరు ముచ్చట ముడలమమ్ము అంటే ఎంతో అందంగా తయారైనటువంటి ఆ పూలదండను మమ్ములను ఎంతో ఇష్టంగా తలలో ముడుచుకుంటారు. ఎంత దయలేదు కదా మీ ఆడవారికి, ఇంత బాధ పెట్టి మమ్ములను జడలో ముడుచుకుంటారు కదా అంటూ భావన. పర్యావరణాన్ని రక్షించడం మన బాధ్యత. చెట్లను పెంచుదాం, ప్రకృతిని కాపాడుదాం.